హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు మోహిత్ మండే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. హోమ్ టూర్ అండి. అందరూ హోమ్ టూర్లు చేస్తున్నారు కదా, అందుకే మనం కూడా మన హోమ్ టూర్ చేసి చూపిద్దామని చెప్పేసి హోమ్ టూర్ తీస్తున్నాను నేను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఇది అవుట్ సైడ్ ఎలివేషన్ అండి. ఇది మనకి టోటల్గా పైన మధ్యలో చాలా సార్ల లైటింగ్ కూడా పెట్టాం. ఇది మనకి ముందంతా రోడ్. ఇది యాక్చువల్లీ 2 బిల్డింగ్లు సేమ్ బిల్డర్ అనమాట, అందుకే 2 ఒకేలా కనిపిస్తున్నాయి. సార్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. ఇది మనకి పార్కింగ్లో కూడా టోటల్గా సీలింగ్ చేశారు. కింద సింగిల్ బెడ్రూమ్ ఉంది, పైన డబుల్ బెడ్రూమ్, G+1 ఇది హౌస్. ఇది ఈ సైడ్ మనకు వాష్ ఏరియా ఉంది. మనకి ఇక్కడ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. యాక్చువల్ లిఫ్ట్ ఏంటంటే మనకి లిఫ్ట్ పెట్టలేదు, జస్ట్ ఇది స్టోర్ రూమ్గా యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి యూజ్ చేసినటువంటి ఐటమ్స్, మన ఇంట్లో ఉండే పాత సామాన్లు అని చెప్పేసి దీంట్లో పెడదామని చెప్పేసి ఒక డోర్ పెట్టేసి యూజ్ చేస్తున్నాం దీన్ని. మనకి కింద సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాం కదా, ఇది ఇవన్నీ మెస్ డోర్లు పెట్టాం అనమాట. సెక్యూరిటీ పర్పస్ కమ్ము మెస్ డోర్స్ అండ్ మస్కిటోస్ ఇలాంటివి ఏమి రాకుండా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ అన్ని డోర్లకి ఇలా పెట్టేసాం. ఇది మన మెయిన్ డోర్. ఇది యాక్చువల్లీ ఇంకా వర్క్ అనేది కొంచెం నడుస్తుంది అనమాట. అంటే పైన పెయింటింగ్ వర్క్, సీలింగ్ పెయింటింగ్, కింద క్లీనింగ్ కూడా చేస్తున్నారు. అందుకని ఆ సామాన్లు అలాగే ఉన్నాయి. ఇది హాల్. ఇది మనకి కింద సింగిల్ బెడ్రూమ్లో మనం ఎటువంటి వుడ్ వర్క్ లాంటిది ఎక్స్ట్రా వర్క్ ఏం చేయలేదు. జస్ట్ బిల్డర్ ఎలా ఇచ్చేసాడో అలాగే ఉందన్నమాట. ఇది మనకి టీవీ పెట్టుకోవడానికి ఈ సెల్ఫ్ ఇటువంటి వర్క్లు ఏం చేయలేదు. ఎలా ఉందో అలాగే డిజైన్ ప్రకారం అలా ఉంచేసాం. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది. ఇది కూడా అంతే, ప్రజెంట్ క్లీనింగ్లో ఉందన్నమాట, అందుకే అంత కింద డస్ట్గా ఉంది. నెక్స్ట్ అది బెడ్రూమ్. అది ఏంటంటే కలర్స్ మాత్రం మేము సెలెక్షన్ చేసుకున్నాం. ఇవి మనకి కన్స్ట్రక్షన్లో తీసుకున్నాం కాబట్టి కలర్స్ మనం సెలెక్షన్ చేసుకున్నాం అనమాట. మనకి ఎలా కావాలి ఏంటనేది అంతవరకు మనకి ఇచ్చారు వాళ్ళు. నాకు ఎక్కువ ఫేవరెట్ అంటే పింక్ ఎక్కువ ఇష్టం అనమాట. పింక్ తీసుకున్న కలర్ నేను బెడ్రూమ్లో.
ఈ కబోర్డ్ వర్క్ ఇవన్నీ చేపిస్తే చాలా బాగుండేది. వుడ్ వర్క్ చేపిస్తే కనుక మనకి కింద చేయించలేదు, పైన డబుల్ బెడ్రూమ్ చేయించాం వుడ్ వర్క్. అది చూడండి, లాస్ట్ వరకు చూడండి వీడియో. ఎందుకంటే మీకు ఈ కింద సింగిల్ బెడ్రూమ్ కంటే పైన డబుల్ బెడ్రూమ్ చాలా బాగుంటుంది. అది హాల్ నుంచి బయటికి వెళ్తే మనకి బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్తే హాల్ నుంచి కిచెను. ఇవంతా ఈ క్లీనింగ్ వాళ్ళు సామాన్లు పెట్టుకున్నారు ఇక్కడ. మనకి ఇల్లప్ చెప్పేప్పుడు క్లీన్ చేసిస్తారు కదా. ఇది మనకి పూజ రూమ్ మనకేం రాలేదు ఇక్కడ. పూజ రూమ్ రాలేదని చెప్పేసి ఒక చిన్న బాక్స్ లాగా పెట్టించాము. ఇవి కలర్ అవి బ్లాక్ అయ్యేసారు, చేంజ్ చేయించాలి అవి కూడా. ఇంకా ఈ సింగిల్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయింది. మనకి బయటకు వస్తే ఆ సైడ్ మనకి బాల్కనీ ఉంది. ఇందాక చెప్పాం కదా వాషింగ్ ఏరియా అని చెప్పేసి. ఇక్కడ సింగిల్ బెడ్రూమ్లో 2 డోర్లు ఉన్నాయన్నమాట. మెయిన్ డోరు ఒకటి, వాషింగ్ ఏరియాకి వెళ్ళే ఒక డోర్, కిచెన్లో నుంచి బయటికి వెళ్ళే డోర్ అన్నమాట అది. మనం ఇక్కడ వస్తే ఇక్కడ ఒక షింక్ పెట్టాము వాషింగ్ కోసం. ఇక్కడ దానికి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవాలని చెప్పేసి ఒక బాక్స్ పెట్టామన్నమాట. అంటే బ్రష్లు ఇంకేమైనా ఐటమ్స్ ఉంటే పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చెప్పేసి బాక్స్ పెట్టాం. మనకి బ్యాక్ సైడ్ ఏం లేదన్నమాట, ఖాళీగా ఇంకా చిన్న లైన్ వదిలిపెట్టారు అంతే. మనకి ఇక్కడ ఫ్రంట్కి వచ్చిన తర్వాత పైకి వెళ్తానికి స్టెప్స్ ఇవి. ఇక్కడ కూడా వాషింగ్ ఏరియా ఉంది. మనం ఇక్కడ కూడా ఒక బాక్స్ ఒకటి పెట్టామన్నమాట. ఏమైనా వాషింగ్ మిషన్ పెట్టినప్పుడు అటు సామాన్లు పెట్టుకోవడానికి అటువంటి బాక్స్ పెట్టాము ఇక్కడ. గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో బయట అవుట్ సైడ్ ఎలివేషన్. ఇది మొత్తం మార్బుల్ టైప్లో ఉండే టైల్స్ వేసారు అన్నమాట, గ్లాస్ టైల్స్. ఇక్కడ కూడా మనం డోర్స్ అన్ని మెస్ డోర్లు పెట్టేసాం. ఎందుకంటే ఇక్కడ దోమలు అన్ని బాగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటి కోసం అని చెప్పేసి సెక్యూరిటీ పర్పస్గా యూజ్ అవుతుంది. మనకి ఈ పురుగులు దోమలు లాంటివి రాకుండా పనిచేస్తున్నాయి. ఇది ఇక్కడ మెయిన్ డోర్. ఇది మనకి ఇదంతా హాల్ అండి. ఇది మన దీంట్లో వుడ్ వర్కింగ్ అనేది మొత్తం చేయించాం పైన. అందుకంటే కింద కంటే పైన కొంచెం బాగుంటుంది. ఇది ఈ సీలింగ్ కలర్స్ కూడా వేపిస్తే ఇంకా మంచిగా ఉండేది. మనకు టైం లేక లైట్గా కొన్ని కలర్స్ వరకు వేపించేసి వదిలేసాం. మీ తర్వాత ఫుల్ కలర్స్ లాంటివి చేయించినప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను. ఎందుకంటే టోటల్ సీలింగ్ కలర్స్ వేస్తే చాలా లుక్ వస్తుంది. ఇక్కడ డోర్ ఉంది, ఇది బాల్కనీలోకి వెళ్తుంది. ఇది మొత్తం టీవీ కోసం పెట్టింది. వుడ్ వర్క్లో టీవీ కోసం చేయించాము అన్నమాట ఇదంతా. మనకి ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా వర్క్ చేయించాం అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్లో ఈ కలర్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ వుడ్ వర్క్ ఇలా చేయించాము. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది.
ఈ వాష్రూమ్లో మాత్రమే ఇక్కడ 2 షవర్స్ ఉంటాయి. ఈ పైన ఒక షవర్, కింద మనకి హ్యాండ్ షవర్ ఒకటి. ఇవి చూడండి కబోర్డ్స్. మనకి లోపల కూడా 2 లాకర్స్ ఇచ్చారు. యాక్చువల్లీ అక్కడ మనకి అలమార వస్తుంది ఆ ర్యాక్లో. మన అలమార వద్దనుకున్నాం కాబట్టి మొత్తం కబోర్డ్స్ పెట్టించేసాం. ఈ లోపల మొత్తం ఆయిల్ పెయింటింగ్ చేయించామండి. ఎందుకంటే డ్రెస్సులు, బట్టలు లాంటివి ఏమైనా పెట్టినప్పుడు, సామాన్లు పెట్టినప్పుడు ఖరాబ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి అది మొత్తం ఆయిల్ పెయింటింగ్ అనమాట. కబోర్డ్స్ ఏరియాలు మొత్తం సెల్ఫ్లన్నీ ఆయిల్ పెయింటింగ్ చేయించాం. ఇది కామన్ బాత్రూమ్ అనమాట. అంటే ఇక్కడ పక్కన ఒక బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్లో లోపల ఇచ్చారు, వేరే బెడ్రూమ్కి బయట ఇచ్చారు అన్నమాట. కామన్గా వాడుకుంటారు బాత్రూమ్ ఇది. దీంట్లో మనకి టీవీ కోసం కూడా ఒకటి చేపించాం. ఒకటి కబోర్డు టీవీ పెట్టుకోవడానికి చేపించాం ఇది. మనకి ఇక్కడ వర్క్ అంతా బ్లాక్ కలర్. ఇది బ్లాక్ మీద గోల్డ్ లైన్స్ అనమాట ఇవి. చూడండి ఇక్కడ కూడా మనకి లాకర్ అనేది ఒకటి ఉంది. ఈ సీలింగ్ కూడా సింపుల్గా ఒకే ఒక డిజైన్ పెట్టేసి వచ్చేసారు సీలింగ్ ఇది. ఇవి ఉన్నాయి కదండి, ఇవి యాక్చువల్ ప్లేస్ మధ్యలో ఎక్స్ట్రా వస్తే మేము ఇలా కావాలని పెట్టించామన్నమాట. ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. మనకి 2 బెడ్రూమ్స్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మనం కిచెన్ చూద్దాం. కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా ఉంది. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ చేయించాం. అల్యూమినియం గ్లాస్ డోర్స్ ఇవన్నీ వుడ్ వర్క్. మనకి సేమ్ అక్కడ బెడ్రూమ్లో చూసాం కదా, సేమ్ అదే గ్లాస్. ఇది బ్లాక్ మీద గోల్డ్ డిజైన్ వచ్చేలాగా అదే సేమ్ వాడారు ఇక్కడ కూడా. ఇది మనకి డైనింగ్ నుంచి కిచెన్కి మధ్యలో పూజ గది వచ్చింది ఇక్కడ. ఇది కిచెన్ రూమ్. ఇది టోటల్ కూడా ఇక్కడ కూడా మొత్తం వుడ్ వర్క్ చేయించాం. ఈ కబోర్డ్స్ అన్నీ ఇవంతా మనకి సామాన్లు పెట్టుకుంటే వాటర్ లాంటివి ఏమన్నా కానీ కింద పడిపోయేలాగా ఇలాగా జాలీ టైప్లో. ఇవి కూడా అల్యూమినియం గ్లాస్ డోర్స్. ఇవన్నీ బ్లాక్ గ్లాస్ కనిపిస్తున్నాయి కదా. మనకి పైన ఉన్నాయి మొత్తం ఫ్రెష్ డోర్స్ అనమాట. అవి యాక్చువల్లీ మనకి ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది, మళ్ళీ బంద్ చేసినప్పుడు బంద్ అయిపోద్ది అనమాట. హైట్లో ఉన్నప్పుడు తీయడానికి ఇబ్బంది లేకుండా జస్ట్ ప్రెస్సింగ్ ఇచ్చారు అక్కడ.
మనం కుదిరితే వీటిలో కూడా లైటింగ్ పెట్టుకోవచ్చు అండి, చిన్న చిన్న లైట్స్ పెడతారు కిచెన్ అట్లా గ్లాసుల్లో కూడా. అది కిచెన్, ఇది కిచెన్. ఇక్కడ మనకి పూజ రూమ్ ఉంది. నెక్స్ట్ డైనింగ్ ఏరియాలో వెళ్తున్నాం. ఇదంతా హాల్. ఇది వర్క్ నడుస్తుంది కదా, అందుకని ఇక్కడ స్టాండ్ ఇవన్నీ పెయింటింగ్ వర్క్ నడుస్తుంది అనమాట, సీలింగ్ పెయింటింగ్ అదంతా. అలాగే మనకి డైనింగ్ ఏరియా నుంచి బయటికి వెళ్తాకి బాల్కనీ వస్తాయి, వాషింగ్ ఏరియా అవి కూడా చూపిస్తాను కదండి. ఇది గ్రిల్ లోపల నుంచి బంద్ చేసి ఉంది. మనం బయట నుంచి తిరిగి వెళ్దాం, చూద్దాం బయట టోటల్ బాల్కనీ ఎంత చూద్దాం. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకి లిఫ్ట్ పక్క నుంచి ఇది బాల్కనీ రౌండ్గా. ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది, సేమ్ దీన్ని కూడా గ్రిల్ డోర్ పెట్టించాం అనమాట. ఇది బ్యాక్ సైడ్ డైనింగ్ నుంచి వచ్చే డోర్. ఇది మనకి లాస్ట్ ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ప్లేసు, మనకి వాషింగ్ సంబంధించిన మెటీరియల్స్ ఏమైనా పెట్టుకోవడానికి పైన ఇక్కడ కూడా బాక్స్ పెట్టించాం, సేమ్ మనకి కింద పెట్టించినట్టే పైన కూడా. ఇదండి ఇంకా ఇంతే. మనకి ఇక్కడ ఈ పక్కన ఒక రోడ్డు వచ్చింది. మనకి ఈ రోడ్డు మనకి అంటే క్లోజ్ చేసాం, మేము గోడ కట్టేసాం, వెళ్ళడానికి దారి లేదు. మన ఇంటి పక్కన ఒకటి ఇది ఉంది, ఖర్జూరం చెట్టు. ఇది డైరెక్ట్గా మనం టెర్రస్ వరకు వచ్చేసిన చెట్టు ఇది కింద నుంచి. యాక్చువల్లీ కొట్టిద్దాం అనుకున్నాం కానీ ఎందుకులే పని చేస్తుందని చెప్పేసి కొట్టించలేదు. మీకు టెర్రస్ మీదకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. అది మీకు టెర్రస్ మీద మంచిగా పని దగ్గరగా కనిపిస్తుంది అన్నమాట. ఇది మనకి బయట రోడ్ సైడ్. ఇది ముందు సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, అందుకే ఖాళీ ప్లేస్ ఉంది. మనకి ప్రజెంట్ పార్కింగ్ వాటికి అందరూ యూజ్ చేస్తూ ఉంటారు వీటిని. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి టెర్రస్ మీదకి వెళ్దాం. ఇక్కడ టెర్రస్ మీద కూడా ఒకటి గేట్ డోర్ ఒకటి పెట్టించాం అనమాట, గ్రిల్ డోర్. అది కూడా టోటల్గా అంటే ఐరన్ డోరు. ఇది కూడా ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఈ ఖర్జూరం చెట్టు ఉందని చెప్పాను కదా, అది ఇది కరెక్ట్గా మన ఫస్ట్ ఫ్లోర్ ఎక్కితే కనుక టెర్రస్ మీదకి వెళ్తే అందుతుంది, చేతికి అందుతుంది. ఇదండి ఇంకా టోటల్గా టెర్రస్. ఇది చూశారు కదండి మన హోమ్ టూరు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.